Hello friends, welcome to Speed Study. GS General Studies Multiple Choice Questions for SSC, CGL and SBI, PO and Clerk all competitive exams, especially in Telugu with explanation. First question. భారతదేశం నుంచి నిష్క్రమించిన విజయ్ మాల్యా ఎక్కడ దాగి ఉన్నాడు? ఆప్షన్స్. భారతదేశం నుంచి నిష్క్రమించినటువంటి విజయ్ మాల్యా ఏ దేశంలో ఎక్కడ దాగి ఉన్నాడు? ఇంగ్లీష్ గ్రామంలో దాగి ఉన్నాడు. సెకండ్ క్వశ్చన్. గణిత శాస్త్రంలో నోబెల్కు సమానమైన పురస్కారంగా దేన్ని భావిస్తారు? ఆప్షన్స్. ఆన్సర్ ఇస్ ఫీల్డ్స్ మెడల్. గణిత శాస్త్రంలో నోబెల్గా ఫీల్డ్స్ మెడల్ని భావిస్తారు. ఒబామా కేర్ అంటే ఏమిటి? ఒబామా కేర్ అంటే సరసమైన ఆరోగ్య సంరక్షణ కోసం చట్టం. ఒబామా కేర్. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? ఆంటోనియో గుటెరస్. ఆంటోనియో గుటెరస్ ప్రస్తుత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? క్రిస్టిస్ లగార్డ్. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిస్ లాగార్డ్. రాజ్యసభ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? హమీద్ అన్సారీ. ఆఫ్లైన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? పివి నరసింహారావు. ఎవరి గురించి రచించారు? పివి నరసింహారావు గురించి ఆఫ్లైన్ అనే పుస్తకం రచించడం జరిగింది. భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం ఏది? అకోదరా. భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం అకోదరా. BHIM భీమ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనే చరవాణిలో అనువర్తనం కింద దానిపై ఆధారపడి ఉంది. భీమ్ అనే చరవాణిలోని అనువర్తనం కింది ఇచ్చిన ఆప్షన్స్లో దేనిపై ఆధారపడి ఉంది? యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. భారత నైపుణ్య సంస్థ శంకుస్థాపనను ప్రధానమంత్రి ఏ నగరంలో చేయడం జరిగింది? కాన్పూర్. 5వ భారత్ అరబ్ భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరిగింది? మస్కట్. కేంద్రం ప్రారంభించిన ఉజాలా పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి? LED బల్బుల వితరణ ద్వారా సమర్థ వెలుగును అందించడం ఉజాలా పథకం ఉద్దేశం. LED బల్బుల వితరణ ద్వారా సమర్థ వెలుగును అందించడం. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుడు ఎవరు? జి సతీష్ రెడ్డి. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుడు. 2012 లండన్ ఒలింపిక్స్లో యోగేశ్వర్ దత్తుకి కాంస్య పథకాన్ని రజత పథకం పై స్థాయికి మార్చడానికి కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ కుస్తీ యోధుడు నిషేధిత ఉత్ప్రేరకాల పరీక్షలో దోషిగా తేలడం జరిగింది? బేసిక్ కుదుకోవ్. భారతదేశపు కొత్త వాయుసేనాధిపతి ఎవరు? బిఎస్ ధనోవా. కొత్త వాయుసేనాధిపతి బిఎస్ ధనోవా. భారతీయ చరిత్ర కాంగ్రెస్ 77వ సమావేశం ఎక్కడ జరిగింది? తిరువనంతపురం. కింది వాటిలో ఏది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో లేదు? అంతర్జాతీయ వాణిజ్య పెంపు, గోవధపై నిషేధం, స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం, న్యాయ పరిపాలన వ్యవస్థలను వేరు చేయడం. ఆన్సర్ వచ్చేసి అంతర్జాతీయ వాణిజ్య పెంపు. ఇది ఆదేశిక సూత్రాల్లో లేదు. గోవధపై నిషేధం ఆదేశిక సూత్రాలలో ఉంది. మనకు కన్ఫ్యూజ్ కావడానికి ఇవి 2 ఆప్షన్స్ వస్తాయి. అంతర్జాతీయ వాణిజ్య పెంప, గోవధపై నిషేధం అనే కొద్ది కన్ఫ్యూజ్ వస్తుంది. కాబట్టి గోవధపై నిషేధం ఆదేశిక సూత్రాల్లో ఉన్నది. భారత ప్రభుత్వ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి HRIDAY
పథకంలో ఆంధ్రప్రదేశ్లోని ఈ పట్టణం ఉంది. ఏ పట్టణం? అమరావతి. బీసీసీఐ పనితీరుపై ఏర్పాటు చేసిన లోతా కమిటీ రిపోర్ట్ కింద ఆప్షన్స్లో బెట్టింగ్ని నిషేధించాలని సూచించింది, బెట్టింగ్ గురించి ఏమీ తెలపలేదు, బెట్టింగ్ని న్యాయబద్ధం చేయాలని సూచించింది, బెట్టింగ్కి పాల్పడితే జైలు శిక్ష వేయాలని సూచించింది. ఆన్సర్ వచ్చేసి బెట్టింగ్ని న్యాయబద్ధం చేయాలని లోతా కమిటీ సూచించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 2016 సంవత్సరానికి ఆటను బాగా మెరుగుపరుచుకున్న క్రీడాకారులకు ఇచ్చే పురస్కారానికి ఎవరిని ఎంపిక చేయడం జరిగింది? పివి సింధు. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? అనిల్ బైజాల్ ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్. రాజ్యాంగ అసలు ప్రతిలో జాతీయ చిహ్నాన్ని ఏ కళాకారుడు చిత్రీకరించారు? రాజ్యాంగ అసలు ప్రతిలో జాతీయ చిహ్నాన్ని ఏ కళాకారుడు చిత్రీకరించాడు? దీనానాథ్ భార్గవ. తెలుగులో కవిత్వానికి 2016 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారం ఎవరు గెలుచుకున్నారు? సాహిత్య అకాడమీ పురస్కారం పాపినేని శివశంకర్. చిరహరితే అంటే ఏమిటి? ఆప్షన్స్: మధ్యప్రదేశ్లో కనుగొన్న ఒక జింక జాతి, కర్ణాటకలో కనుగొన్న పొడవైన ఆకుల మొక్క, కేరళలో కనుగొన్న చెదల జాతి, తమిళనాడులో కనుగొన్న సీతాకోక చిలుకల జాతి. చిరహరితే కేరళలో కనుగొన్న చెదల జాతి. కబడ్డీ ప్రపంచ కప్ 2016 ఏ దేశం గెలుచుకుంది? ఇండియా, భారతదేశం. 2016 సంవత్సరానికి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ కృషి పురస్కారానికి జాతీయ స్థాయిలో గెలుచుకున్న వారు ఎవరు? కృష్ణ యాదవ్. సుభాష్ పాలేకర్ ప్రతిపాదించిన వ్యవసాయ పద్ధతి ఏది? శూన్య బడ్జెట్ ప్రాకృతిక వ్యవసాయం. సుభాష్ పాలేకర్. శూన్య బడ్జెట్ ప్రాకృతిక వ్యవసాయం. భారత రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో తెలిపిన విధంగా భారత్ ఒక సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ఆప్షన్ 4 సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51లో ఏలో ఎన్ని ప్రాథమిక విధులు పేర్కొన్నారు? రాజ్యాంగంలో ఉన్నట్టే ఆర్టికల్ 51ఏలో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? 11. భారతదేశంలో ఆస్తి హక్కుకి భంగం కలిగితే ఈ కింద దాన్ని దాఖలు చేయడం ద్వారా సవాలు చేయలేం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్ సవాలు పేర్కొన్నప్పుడు దాని ద్వారా సవాలు చేయలేం. భారతదేశంలో ఆస్తి హక్కుకి భంగం కలిగితే కింది పేర్కొన్న వాటితో దేని ద్వారా సవాలు చేయలేం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద రిట్. ఒక వ్యక్తిని భారత రాష్ట్రపతిగా ఎన్ని పర్యాయాలు ఎన్నుకోవచ్చు? పరిమితి లేదు. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై మైలురాయి లాంటి తీర్పుని అత్యున్నత న్యాయస్థానం ఏ కేసులో ఇవ్వడం జరిగింది? ఎస్ఆర్ బొమ్మై. ఒక రాష్ట్ర సరిహద్దులను మార్చేందుకు లేదా ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ప్రభావితం అవుతుంది? ప్రభావితమయ్యే రాష్ట్ర విధాన సభ అభిప్రాయం రాష్ట్రపతి అడగాలి. కింది వాటిలో ఏ రిట్ని ప్రైవేట్ వ్యక్తిపై కూడా దాఖలు చేయవచ్చు? హెబియస్ కార్పస్. కింది వాటిలో ఏ రోజున రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తారు? రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26. కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో ప్రముఖ సమైక్య లక్షణాన్ని సూచించడం లేదు? ఆర్థిక వనరుల కేటాయింపు. భారత రాజ్యాంగ నిపుణుడైన కేసీ వేర్ మాటల్లో భారత్ ఒక
పాక్షిక సమాఖ్య. ఏ సంవత్సరంలో విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు కింద అమల్లోకి వచ్చింది? విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? 2010. పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రతిపక్ష పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు అధ్యక్షత వహించడానికి కారణం? సంప్రదాయం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీలో లోక్సభ నుంచి, రాజ్యసభల నుంచి ఎంతమంది సభ్యులు ఉంటారు? లోక్సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుండి 10 మంది సభ్యులు ఉంటారు. ఎన్నికల ఆదర్శ ప్రవర్తన నియమాలకి ఎలక్షన్ కమిషన్ ఈ కింది వాటి ప్రకారం జారీ చేస్తుంది. స్వచ్ఛందంగా పాటించేందుకు జారీ చేసినవి. రాజ్యాంగంలోని కింది ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలన విధిస్తారు? ఆర్టికల్ 356. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 సవరించడానికి వీల్లేని ఆర్టికల్ 32. కింది వాటిలో ఏ ప్రాథమిక హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి? ఆర్టికల్ 19 కింద ఉన్నటువంటి హక్కులు కేవలం భారతీయులకు మాత్రమే లభిస్తాయి. రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఈ కమిటీ సిఫార్సుల వల్ల చేర్చినట్లు భావిస్తారు. ఏ కమిటీ సిఫారసు వల్ల ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది? స్వరణ్ సింగ్ కమిటీ. అంతర్రాష్ట్ర మండలి నిర్ణయాలు కింది ఏ విధంగా తీసుకుంటారు? సర్వసమ్మతితో అంతర్రాష్ట్ర మండలి నిర్ణయాలు తీసుకుంటారు. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగపు స్ఫూర్తితో చేర్చడం జరిగింది? యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ వేసిన వాద్యంలో జాతీయ న్యాయ నియామకాల కౌన్సిల్ రాజ్యాంగ చట్టబద్ధతను సమర్థించిన న్యాయమూర్తి ఎవరు? సుప్రీంకోర్టులోని అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వేసిన వాద్యంలో జాతీయ న్యాయ నియామకాల కౌన్సిల్ రాజ్యాంగ చట్టబద్ధతను సమర్థించిన న్యాయమూర్తి జస్టిస్ జె చలమేశ్వర్. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఎంఎం పూంచ్ కమిషన్ సిఫారసు ప్రకారం రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం స్థిరంగా 5 సంవత్సరాలు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ. థ్యాంక్ యూ.